ప్రజలారా వినరండి ఈ సత్య సువార్త, సర్వజనులారా కనరండి ప్రభు సత్య సువార్త. వినవచ్చిన ప్రియులకు విమోచన యేసు వార్త. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క నామములో మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఈ సత్య సువార్త అనే ఈ కార్యక్రమానికి నేను ఆహ్వానాన్ని తెలియజేస్తున్నా. హాయ్ ఫ్రెండ్స్, దేవుడు మంచి దేవుడు. ఆయన మనల్ని ఎప్పుడు కూడా పైకే తీసుకొని వెళ్తాడు. ఉన్నతమైన స్థితిలో మనం ఉండాలనే కోరుకుంటాడు, అంతే తప్ప మనం ఇంకా కిందకి దిగెళ్ళాలని దేవుడు ఎప్పుడూ కోరుకోడు. ఆయన నన్ను ప్రేమిస్తున్నారు, ఆయన మిమ్మల్ని ప్రేమిస్తున్నారు. ఆయన మన యొక్క స్టేటస్ని ఒక ఉన్నతమైన స్థితిలోకి తీసుకొని వెళ్తున్నారు. ఈ దేహం మంటి నుండి చేశారు ఆయన, అలాగే ఉండిపోమని ఆయన ఉద్దేశం కాదు. ఈ దేహంలో ఏదైనా వ్యాధి బలహీనతలు వస్తే మనల్ని స్వస్థపరిచి ఈ దేహంలో ఉన్నటువంటి పరిస్థితుల నుంచి మనల్ని పైకి లేవనెత్తడానికి మహిమ దేహంలోనికి మనల్ని తీసుకుని వెళ్తున్నాడు. ఏ న్యూ స్టేటస్ కదా. నేను గతంలో మీతో పంచుకున్నటువంటి ప్రకారంగా ఇట్స్ ఎ గ్రేట్ స్టేటస్, గొప్ప ఒక ఉన్నతమైనటువంటి ఒక స్థితిగా ఈ దేహాన్ని మారుస్తున్నటువంటి దేవుడు. ఈ మంటి దేహంలో ఉన్నంత వరకునండి బలహీనతలు వస్తాయి, అనారోగ్యం వస్తుంది, బాధలు వస్తాయి, నొప్పులు వస్తాయి, ముడతలు పడతాయి, నానా రకాలు ఇవన్నీ కూడా మన జీవితంలో ఉంటూ ఉంటాయి. కానీ ఆ మహిమ దేహంలో నేనేమంటే తెలుసండి, యేసు ప్రభు వారు ఎలాగనైతే 33.5 సంవత్సరాల వయసులో ఉండినటువంటి వారిగా ఉండి ఆయన సిలువలో తన ప్రాణం పెట్టి తిరిగి లేచినప్పుడు మహిమ దేహంతో ఆ దేహంతో లేచారో, అలాగే అట్టి యేసయ్యని కలిగినటువంటి మనం అందరం కూడా ఆల్మోస్ట్ ఒక యంగ్ బిడ్డలాగా ఉంటామండి. 33.5 సంవత్సరాల వయసులాగా ఉంటామండి. ఒక్కొక్కసారి మన వాళ్ళు కొంతమంది నా మీద ఇదైపోతుంటారు, ఫీల్ అయిపోతూ ఉంటారు. ఇంకా మీ వయసు ఏంటండి, 59 సంవత్సరాలనే మీరు ఎలాగే ఉన్నారు ఏంటండి, మీ సీక్రెట్ ఏంటండి, మీరు ఆశ ఏంటండి? ఏముంది బాబు, ఏం లేదండి బాబు, నేనేం దీనికి మెయింటైన్ చేసేది ఏం లేదు, నేను ఇలాగ ఉండడానికి నేను మెయింటైన్ చేస్తుంది ఏం లేదు. ఒకవేళ తినే విషయాల్లో ఒకవేళ తగుమాత్రంగా తింటున్నానేమో, ఒక్కొక్కసారి అది కూడా ఒకవేళ ఎక్కువ తింటున్నానేమో, నాకు తెలియదు. కానీ దేవుని కృప నన్ను ఎలాగొన్న కాపాడుతూ వచ్చింది, కేవలం ఆయన కృప. ఐ హ్యావ్ నథింగ్ టు బోస్ట్ ఇన్ మై ఓన్ థింగ్స్. నా విషయంలో నేను అతిశయించడానికి నాకంటూ ఏం లేదండి. కాకపోతే పొట్టిగా ఉన్నాను, చిన్నగా ఉన్నాను. సో దాన్ని బట్టి కూడా ఒకవేళ దేవుడు తన కృపను అనుగ్రహించి నా పొట్టితనం వలన ఒకవేళ నేను ఒక చిన్నోళ్ళలాగా ఉన్నట్టుగా కనబడేటట్టు చేస్తున్నాడేమో. కొంతమంది 50 సంవత్సరాలకి మరి పెద్ద ముఖం అయిపోయినట్టుగా, ముడతలు పడిపోయినట్టుగా, ఒకలాగా అన్నట్టుగా తయారవడానికి ఏమో వారి యొక్క పర్సనాలిటీని బట్టి దేవుడు ఒకవేళ అటువంటి పరిస్థితిని వారికి కలిగిస్తున్నాడేమో. కానీ ఈరోజు నేను చెప్తానండి, దేవుడు మన దేహం విషయంలో ఆయన ఆలోచన కలిగి ఉన్నాడు. మనం మంచిగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. అందుకే తన మహిమను మన మీద కప్పి ఉన్నాడు. మహిమ దేహములోనికి మనల్ని తీసుకుని వెళ్తున్నాడు. అట్టి మహిమ దేహముతో మనల్ని కప్పుతూ ఉన్నాడు. అలాగే నేను ఇంకా ఆలోచన చేసినట్లయితే స్నేహితులారా, ఈ లోకంలో జీవించేటువంటి మనం అందరం చాలామంది నాకు ఫోన్ చేసినప్పుడు అంటారు, అయ్యో మాకు ఇల్లు లేదు, ప్రార్థన చేయండి, మాకు ఒక మంచి ఇల్లు కావాలండి, ప్రార్థన చేయండి, ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నాం, ప్రార్థన చేయండి, ఒక ఇల్లు కట్టుకోవడానికి మా పాత ఇల్లు అమ్మేద్దాం అనుకుంటున్నాం, ప్రార్థన చేయండి, ఇలా నానా రకాలు చెప్తూ ఉంటారు. న్యాచురల్లీ మనమందరూ కూడా ఏదైనా ఒక ఇంట్లో ఉండడం అనేటువంటి జరుగుతుంటుంది. ఎవరు మరీ అంత ఇదిగా రోడ్డు మీదకి వచ్చేసి ఫుట్పాత్ల మీద ఉండేటువంటి సంసార జీవితం ఎవరు చేయరు. ఒకవేళ ఎవరు లేనటువంటి వాళ్ళు, లేకపోతే అనాథలుగా విడవబడినటువంటి వారు ఎవరైనా ఎక్కడైనా ఒకవేళ ఫుట్పాత్ మీదనో లేకపోతే చెట్టు కిందనో ఎక్కడైనా ఉంటున్నట్టుకున్నా, దేవుని మహాకృపను బట్టి నేను అంటాను, ఏదో ఒక క్రైస్తవ సంస్థ లేకపోతే ఏదో ఒక పెద్దవాళ్ళు వాళ్ళ మనసు కరిగినటువంటి వాళ్ళే వాళ్ళని తీసుకుని వెళ్ళి వాళ్ళకి స్నానాలు చేయించి, వాళ్ళకి జుత్తు కత్తిరించి వాళ్ళని ఒక అనాథ శరణాలయంలోనో లేకపోతే వాళ్ళు ఏదైనా ఒక హోమ్లోనో పెట్టడానికైనటువంటిది చేస్తున్నారు, జరుగుతుంది కూడా. సో న్యాచురల్లీ మనం అందరూ వీ వుడ్ లైక్ టు బీ ఇన్ ఏ బెటర్ ప్లేస్ కదా, ఒక మంచి స్థలంలో ఉండాలి అనేటువంటి రీతిగా మనం కోరుకుంటూ ఉంటాం. సో ఈ దినాన్ని నేను మీతో పంచుకున్నటువంటి మాట ఏంటంటే, ఈ భూమి మీద ఉన్న ప్రతి స్థలం, ఏ స్థలమైనా, ఏ హౌస్ అయినా, ఏ ఇల్లు అయినా, వాటన్నిటికంటే మించిన శ్రేష్టమైన స్థలంలోనికి అక్కడికి దేవుడు మనల్ని స్టేటస్ మార్చబోతూ ఉన్నాడు. ఓ మాట చెప్తానే, మీరు అర్థం చేసుకున్నాను కూడాను. అదేంటంటే, సాధారణంగా తల్లిదండ్రులుగా ఉన్నటువంటి మనం పెద్దవాళ్ళం అయిపోయాం కదా, మనం కూడా, నేను కూడా ఒక పెద్దవాడిగా ఉన్నాను కదా, పిల్లలకి పెళ్ళిళ్ళు చేశాను కదా. సో ఇప్పుడు న్యాచురల్లీ మనం ఏమనుకుంటామంటే, నా కొడుకు దగ్గర, ఫలానా కొడుకు దగ్గర, నా కూతురు దగ్గర, మా వాళ్ళ దగ్గర అని చెప్పేసి మనం వెళుతూ ఉంటాం. కానండి ఒకటి నేను చెప్పిన ఉన్న మాటగాను, ఎంత కొడుకైనా, ఎంత కూతురైనా, ఎంత కోడలైనా, ఎంత ప్రేమించే అల్లుడైనా న్యాచురల్లీ ఎక్కడో ఒక చోట మన మనసు చివుకుమంటుందండి బాబు. ఏదో ఒక విషయంలో మనం అపార్థం చేసుకున్నటువంటి ఒక పరిస్థితులు ఏర్పడుతున్నాయండి. చాలా కుటుంబాల్లో చూచాను, చాలా ఎండ్లలో నేను చూస్తూ ఉన్నాను.
ఆడికి వెళ్ళిన తర్వాత కుమారుని బట్టి బాధపడేవాళ్ళు ఉన్నారు, కోడలను బట్టి బాధపడేవాళ్ళు ఉంటారు, లేకపోతే కూతురు అన్న మాటలు బట్టి బాధపడేవాళ్ళు ఉంటారు, లేక అల్లుడు గారు ప్రవర్తించే ప్రవర్తనను బట్టి బాధపడేటువంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఎంత మంచిగా చూసుకున్నా మనకు మనస్పర్ధలు వస్తుంటాయి. నిజంగా చెప్పాలంటే నేను కొన్ని కుటుంబాల్లో నేను గమనించినప్పుడు ఆ కోడలు కానీ లేక అల్లుడు గారు కానీ చాలా మంచిగా చూసుకుంటూ ఉంటారు. బట్ స్టిల్ మనకి ఫీలింగ్ ఎక్కడో ఏంటంటే, అదిగో అల్లుడు కనుక ఇలాగ అనేసాడు, అదిగో కోడలు కనుక ఇలాగ సరిగ్గా చూడకుండా చేసింది, ఇలాగ మనం లేనిపోయిన అపోహలు పెట్టేసుకొని మనం ఊహాగానాల్లోకి వెళ్ళిపోయి మనం వాళ్ళ మీద ఏదో పెట్టేసుకొని నేను ఇక్కడ ఉన్నాను, నేను వెళ్ళిపోతాను అని చెప్పేసి అనేటువంటి రీతిగా మనం అనుకుంటూ ఉంటాం. ఒక్కొక్కసారి మన వాళ్ళు రోషం ఏంటంటే, దేవుడు నన్ను ఆశ్రదించి నాకు ఇల్లు ఇచ్చినాడు, మీ ఇంటికి వచ్చి ఉండేది అంటారు, నేను మీ ఇంటికి ఉండేది ఏంటి అని చెప్పేసి ఆయన కొడుకుని కానీ కోడలు కానీ అల్లుడిని కానీ కూతురు కానీ ఇలాగ ఒక్కొక్కసారి మనం కూడా డైలాగులు వేస్తూ ఉంటాం కదా. నిజానికి నా మటుకు నేను ఐఎమ్ వెరీ హ్యాపీ అండి. నా కుమారులు ఇద్దరు, నా కోడండ్రు ఇద్దరు నన్ను ఎంతో మంచిగా చూసుకోగలిగినటువంటి ఒక కృప దేవుడు అనుగ్రహించినాడు. ఎంతో ప్రేమగా ఆప్యాయతగా నన్ను గౌరవించి నన్ను ప్రేమించేటువంటి ఒక బిడ్డలుగా దేవుడు అనిచ్చినాడు. అలాగనే మా యొక్క అల్లుడు గారు నన్ను డాడీ అనే పిలుస్తాడు ఆయన. మా అల్లుడు గారు కూడా మా కుమార్తె ఆ ఇంటికి నేను ఎప్పుడు వెళ్ళినా, హైదరాబాద్ నేను ఎప్పుడు వెళ్ళినా, కుమార్తె దగ్గరికి వెళ్ళినప్పుడు లేక మా కుమార్తె దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళిద్దరు కూడా ఎంత ప్రేమతో నన్ను చేసుకుంటారు. చివరికి మా మనవాళ్ళు వాళ్ళంటారు, తాతయ్య ఎప్పుడు వచ్చావు, నువ్వు వెళ్ళకు, ఇప్పుడప్పుడే 2 రోజులు ఉండిపో అని చెప్పేసి అని వాళ్ళు పేజీ పెడతా ఉంటారే. కానీ అన్ని విషయాల్లో జాగ్రత్తగా చూసుకోగలిగినటువంటి కుటుంబం. కానీ ఈరోజు నేనేమన్నానంటే, కొంతమందికి ఆ కుమార్తె ఇంట్లో ఉండడం, కొంతమందికి ఆ కుమారుని యొక్క ఇంట్లో ఉండడం, అది కూడా ఎప్పుడైనా ఒకవేళ ఏదైనా కష్టమైతే కూడా, ఈరోజు నేను ఒక మాట అంటున్నాను, దేర్ ఈజ్ ఎ బెటర్ ప్లేస్ దట్ వీ కెన్ స్టే. దేర్ ఈజ్ ఎ బెటర్ ప్లేస్. ఒక శ్రేష్టమైనటువంటి అప్గ్రేడెడ్ స్టేటస్ అనేటువంటి ఒక స్థలం దేవుడు మన కొరకు అనుగ్రహించినాడు. యోహాను సువార్తలో 14వ అధ్యాయంలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారి స్వయంగా మాట్లాడుతున్నప్పుడు ఆయన ఒక మాట అంటున్నారు, మీ హృదయములను కలవరపడనీయకండి. హే ఫ్రెండ్స్, మీకే నేను చెప్తున్నా, యు ఆర్ ట్రబుల్డ్. ఐ కెన్ సీ వన్ ఫ్యామిలీ, ఒక కుటుంబాన్ని నేను చూస్తూ ఉన్నా. మీరు మీ బిడ్డల దగ్గర ఉండుకోండిగా, మీ కుమారుని దగ్గర ఉండుకోండిగా, మీ కోడల దగ్గర ఉండుకోండిగా, లేకపోతే మీ కుమార్తె దగ్గర ఉండుకోండిగా, అల్లుడి దగ్గర ఉండుకోండిగా, ఉండాలి తప్పదు, కానీ అక్కడ ఉండడం మీకు ఇష్టం లేదు, ఎక్కడికన్నా వెళ్ళిపోతామని చెప్పేసి మీరు అనుకుంటున్నారు. ఒకసారి మన వాళ్ళు కూడా ఆలోచనలు ఎలా ఉంటాయంటే, ఎవరికి చెప్పుకోండిగా ఏదైనా వేరే దేశానికి వెళ్ళిపోవాలి, లేకపోతే వేరే రాష్ట్రానికి వెళ్ళిపోవాలి, ఎక్కడికైనా వెళ్ళిపోయి ఒక అనాథకన్నా బతుకుతా, అడుక్కునని తిండి బతుకుతానని చెప్పేసి ఒక్కొక్కసారి రోషం కలిగి మాట్లాడుతుంటారు. వద్దులేండి, మరి అంత అలాగే వద్దులేండి. మన బిడ్డలు మనకు మంచి బిడ్డలు, వాళ్ళు ఏదో కాసేపు ఒకవేళ ఏదైనా పరిస్థితి అంటే మనం కూడా అర్థం చేసుకుందాం, మనం కూడా దాన్ని గ్రహించుకోవడానికి ప్రయత్నించేద్దాం. అంతేగాని వాళ్ళు అలాగనే సరే, వీళ్ళు ఎలాగనే సరే, వాళ్ళు సరిగ్గా చూడలేదు, నన్ను వీళ్ళు సరిగ్గా చూడలేదు, ఎంతైనా కోళ్ళకు వాళ్ళేది కదా, కోళ్ళ నన్నే చూస్తుంది, లేకపోతే అల్లుడే కదా, అల్లుడు నన్నే చూస్తాడని చెప్పేసి వాళ్ళ మీద అనవసరంగా అనొద్దండి. వాళ్ళు మంచి వాళ్ళే, వాళ్ళకున్న పరిస్థితిని మనం కూడా అర్థం చేసుకోవాలి. పెద్దవాళ్ళం అయ్యాం కనుక మనం వాళ్ళకి భారంగా ఉండకూడదుగా, మన వంతు మనం కూడా మన పనులన్నీ మనం జాగ్రత్తగా చేసుకున్నాం. కానీ విచిత్రం ఏంటంటే, మన వాళ్ళు, మన తెలుగు ప్రజలైనటువంటి వాళ్ళు వయసులో కొంచెం పైకి వచ్చేసరికల్లా చిన్నపిల్లల తత్వం వచ్చేస్తూ ఉంటుంది. వాళ్ళు కాఫీ ఇచ్చినా ఇవ్వలేదని అంటాం, వాళ్ళు టిఫిన్ పెట్టినా పెట్టలేదని అంటాం, వాళ్ళు దుప్పటి కప్పలేదని అంటాం, వాళ్ళు మనల్ని ఎంత బాగా చూసుకున్నా కానీ చూసుకుంటలేదని అంటాం. ఒక్కొక్కసారి మన వాళ్ళు ఏం చేస్తారంటే, తీరా స్నానం అంతా చేయించిన తర్వాత తీసుకొచ్చి మళ్ళీ మంచం మీద కూర్చోబెడితే అప్పుడు పోసేస్తారు మళ్ళీ నీరుడు. మరి కష్టం అవుదా కదండి. మనకు తెలుసు నీరుడు వస్తుందని, పోనీ ఒక మాట పిలిచి, అమ్మ నాకు నీరుడు వస్తుందిరా కనుక నన్ను కొంచెం ఇలా బయటకు తీసుకెళ్ళు, లేకపోతే ఏదైనా చెప్పేసి చెప్తే ఒకవేళ బయటకు తీసుకెళ్ళుందిరేమో. ఇంత స్నానం చేసిన తర్వాత, బట్టలన్నీ మార్చిన తర్వాత, దుప్పటంతా మార్చిన తర్వాత తీసుకొచ్చి ఆ మంచమే పడుకోబెట్టేసరికి పుస్సును పోసేస్తారు అక్కడ. మరి అప్పుడు కోప్పడుకుండా ఉంటారా? అలాంటి మాట ఏమన్నా అన్నా కానీ అదిగో నేను వీళ్ళకి బరువు అయిపోయాను, నేను చచ్చిపోయినా బాగుండిపోను, ఎక్కడికైనా వెళ్ళిపోతాను నేనని పెద్ద రోషం కలుగుండి. ఒక్కొక్కసారి కొంతమంది పెద్ద వయసు వచ్చిన తర్వాత ఇలాంటి పనులు చేసిన వాళ్ళు కూడా ఉన్నారండి. బయటికి వెళ్ళిపోతానని చెప్పేసి నేను ఎక్కడికో వెళ్ళిపోయి ఇంకొకరి ఇంటికి వెళ్ళిపోయి ఆ ఇంటికాడ ఉంటే ఎంత పరువు నష్టం కదా, ఎంత కుటుంబం యొక్క పరువు నష్టం కదా. ఒక్కొక్కసారి ఆ బిడ్డలు ఎంత బాధపడుతుంటారు. మళ్ళీ తిరిగి తీసుకొచ్చిన పుడతారు పట్టుకోలేవా, మేము సరిగ్గా చూడలేదన్నా, అక్కడికి వెళ్ళిపోయారా కానీ అక్కడ ఏమన్నదని చెప్పేసి అక్కడ మీకు ఎవడెడతాడని అని చెప్పేసి మళ్ళీ అంటే అదిగో మళ్ళా అన్నారని చెప్పేసి వెళ్ళిపోవడానికి వద్దు. ఈరోజు మనం అడ్జస్ట్ అయిపోదాం, పెద్దవాళ్ళు కూడా అడ్జస్ట్ అయిపోదాం. అలాగనే చిన్నపిల్లలకు కూడా నేను కుమార్తెలైనటువంటి వారికి, లేకపోతే కోడండ్రు అల్లుడు అయినటువంటి వారికి కూడా నేను చెప్తున్నాను, ఒకవేళ పెద్దవాళ్ళం అండి, మేము వయసు దాటిన తర్వాత ఏదో చిన్నపిల్లల్లాగా అలా ప్రవర్తించి ఏదైనా చేయకుండా రీతిగా పనులు చేస్తున్నట్టే మమ్మల్ని అర్థం చేసుకొని బిడ్డలు, మీరు కూడాను ఉన్నంతలో ఏదో మరీ తిట్టేయకుండా, ఏసడింపుగా మాట్లాడకుండా, గెట్టేయకుండా, నెట్టేయకుండా, తోసేయకుండా, వీళ్ళంత మటుకు ఏదో కొంచెం మమ్మల్ని కూడా అర్థం చేసుకొని చూడగలరని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. మీరు చూస్తారు, మంచివాడు, మీరు మంచి
మంచి కోడండ్రు, మంచి అల్లుండ్రు, మీరు మంచి బిడ్డలైనటువంటి వాళ్ళు. సో మీరు తల్లిదండ్రులైనటువంటి వాడిని, పెద్ద వయసులో ఉండినటువంటి వాళ్ళని చక్కగా చూడగలరని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే నా మాటకు మీరు విలువిస్తున్నారని నాకు తెలుసు, నా మాట మీరు గౌరవిస్తారని నాకు తెలుసు. కనుక ఈ దినాన్ని నేను మీతో మాట్లాడుతున్న ప్రకారంగా పెద్దవాళ్ళు అయినటువంటి వాడిని, మన ఇంట్లో ఉన్న తల్లిదండ్రులు అయినటువంటి వాడిని, అత్తమామలు అయినటువంటి వాడిని మంచిగా చూసుకున్నటువంటి ఒక కృప దేవుడు మీకు అనుగ్రహించినాడు. అదే సమయంలో పెద్దవాళ్ళు అయినటువంటి ఒక తల్లిదండ్రులు లేకపోతే అత్తగారు మామగారులు అయినటువంటి వారు కూడా మనం ఒక ఇంట్లో ఉంటూ ఉన్నప్పుడు వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా, వాళ్ళకి చికాకు రేపకుండా, వాళ్ళు జాగ్రత్తగా మనం కూడా మన వంతు ప్రవర్తన మనం జాగ్రత్తగా ఉండాలని కూడా కోరుకుంటున్నాను. బట్ నా ద బెటర్ ప్లేస్ ఏమై ఉంటుందబ్బా అని కనుక ప్రశ్న వేసుకుంటే అక్కడ ప్రభువారు చెప్తున్నారు, మీ హృదయములను కలవరపడనీయకండి, మీరు దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందును విశ్వాసం ఉంచండి. నేను మీ కొరకు స్థలం సిద్ధపరచడానికి నేను వెళ్తున్నా, నా తండ్రి ఏంట అనేకమైన నివాసముల కాలం లేని ఎడ్ల నేను మీతో చెప్పుదును, నేను వెళ్ళి స్థలం సిద్ధపరిచిన ఎడ్ల నేనుండు స్థలంలో మీరును ఉండులాగున నేను మరలా వచ్చి నా యొద్ద నుండుటకు నేను మిమ్మల్ని తీసుకొని వెళ్తాను. అంటే అక్కడ ఉన్నటువంటి ఒక మాటలు చూడండి, రెండు విషయాలు నేను మీరు గమనించాలని కోరుతున్నాను. ఒకటి, తండ్రి ఇల్లు, నా తండ్రి ఎంట అనేకమైన నివాసముల కాలం. రెండోది ఏమన్నాడంటే, నేను మరలా వచ్చి నా యొద్ద నుండుటకు నేను మిమ్మల్ని తీసుకొని వెళ్తాను అని. ఇది నా యేసు ప్రభు చెప్పినటువంటి ఒక మాట. చాలాసార్లు మేము పాస్టర్ గారులంగా మేము మాట్లాడేటప్పుడు ఎవరైనా చనిపోయినప్పుడు మేము తెలియజెప్పేటప్పుడు మా ప్రసంగాల్లో మేము ఏమంటామంటే, నిశ్చయముగా మన సహోదరుడు లేక మన సహోదరి ప్రభు సన్నిధిలోనికి వెళ్ళి ఉన్నారు, పరలోక రాజ్యములో ఉండి ఉన్నారు, దేవదూతల మధ్యలో ఆయన కూడా లేక ఆమె కూడా ఎగురుతూ ఉంటూ ఉన్నారు. మనమందరం కూడా రేపొద్దున ప్రభు రాకడ వచ్చినప్పుడే కానీ లేక మనం ఈ దేహాన్ని విడిచిపెట్టినప్పుడే కానీ మనం వెళ్ళి వాళ్ళని కలుసుకుంటాం, వారితో కలిసి మనం ఉంటాం, ఆ తండ్రితో కలిసి ఆ తల్లితో కలిసి అంటాం. నో, దట్ ఈస్ రాంగ్. అది రాంగ్ అంటాను నేను ఈరోజుని. నేను నిన్న మొన్నట్లో నేను మీతో మాట్లాడుతున్నప్పుడు కూడా ఒక మాట చెప్పాను, ఏంటంటే ఈ దేహము మహిమ దేహముగా మార్చబడుతున్నప్పుడు రక్త మాంసములతో స్వతంత్రించుకుంటే దేవుని యొక్క రాజ్యాన్ని. ఆ మహిమ దేహానికి రక్తము మాంసము అనేటువంటిది లేదు, రక్తం ఉంటేనే రక్త బంధం అనేటువంటిది ఉంటుంది. అసలు ఆ రక్తమే లేకపోతే రక్త బంధం అనేటువంటిది మనలో లేదు. రక్త బంధం అనేటువంటిది మనలో లేకపోయినట్లయితే మహిమ దేహముతో ఆకారంగా ఉన్నప్పుడు ఆ ఆకారం పలానా వ్యక్తి అని మనకి తెలిసినా రక్త బంధం అనేటువంటిది లేదు కనుక రక్త బంధముతో అక్కడికి వెళ్ళాం. అంటే ఇంకా చెప్తాను వినండి. మా నాన్నగారు ప్రభునందు నిద్రించారు, వెళ్ళిపోయారు. మా అమ్మగారు అంతకంటే ముందు ప్రభునందు నిద్రించారు, వెళ్ళిపోయారు. మా చిన్నాన్నగారు గొప్ప దైవ సేవకులు, ఆయన వెళ్ళిపోయారు. మా పెదనాన్నగారు గొప్ప దైవ సేవకులు, ఆయన వెళ్ళిపోయారు. ఇలాగున అనేక మంది మాకు ముందు వెళ్ళినటువంటి వారు. నాకున్న అలవాటు ఏంటంటే, చిన్నప్పుడు మా ఇంటికాడ మా అమ్మగారు అక్కడ నేను ఆలోచన చేస్తే నేను ఇంటికి వెళ్ళినంటే మంచి మనుగుపోం కూర, చేప కూర అనమాట, చక్కగా వండి పెడితే ఇష్టంగా నేను తింటుండేవాడిని. కొర్రమైన కూర వండి పెడతానంటే ఇష్టంగా తింటుండేవాడిని. ఇప్పుడు మా అమ్మగారు లేరు. మా నాన్నగారు నా దగ్గరికి వచ్చిన తర్వాత తన అవసర సమయంలో నా దగ్గర ఉంటూ ఉండి ఉన్నారు. సో అప్పుడు నేనేం చేశానంటే, మా నాన్నగారు నాకు 2 రూపాయలు ఇచ్చేవారు నేను హాస్టల్లో ఉన్నప్పుడు. నేను వెళుతున్నప్పుడు ఇప్పుడు మా నాన్నగారికి నేనేం చేశానంటే, అన్నీ ఇంట్లో ఎలాగ ఉంటాయి, నా భార్య అన్నీ ఏర్పాట్లు చేసి తన నాన్నగారికి కావాల్సినవి అన్నీ పెడుతుంటుంది, భోజనం కానీ అన్నీ చూసుకుంటుంది ఆమె. అయితే నాన్నగారికి చిరుతిళ్ళు ఇష్టం. ఆయన బయటికి వెళ్ళలేకపోయినా ఎవరో ఒకరికి 10 రూపాయలు ఇచ్చి జాంకాయలు తెచ్చిపెట్టరా, జొన్నపొత్తులు తెచ్చిపెట్టరా అని చెప్పేసి అని ఎవరో ఒకరు ఇచ్చి రప్పించుకుంటూ ఉంటారు. అందుకే నేనేం చేశానంటే, ఒక 15 రూపాయలు చొప్పున ఎన్ని రోజులకి నేను బయటకు వెళ్తున్నాను అన్ని రోజులకి అన్ని పదులు కాగితాలు అనేటువంటివి నాన్నగారి చేతిలో పెట్టి, నాన్న ప్రార్థన చేయండి నేను వెళ్తున్నానని. మళ్ళీ తిరిగి వచ్చినప్పుడు నేను మధ్యరాత్రిలో వచ్చినా సరే నేను వచ్చి తలుపు తీసేసరికల్లా ఆయనకి మెలకు వచ్చేది. లేచిన వెంటనే ఆయన ఎవరు చిన్న వచ్చేసేవరా అని ఎవరు పెద్దగా కనబడేది కాదు. అయినా కానీ అందులోనే ఆయన పలకరిస్తాను, ఎవరు చిన్న వచ్చేసేవరా అని చెప్పేసి ఆయన పలకరించేవారు. వెంటనే అంత అర్ధరాత్రి కూడా ఏ రాత్రి కూడా తెల్లవారుజామున ఆయన ప్రార్థన చేసి మళ్ళీ పండుకొని ఆయన ఉంటుండేవారు. సో నేను ఇప్పుడు మా నాన్నగారికి నేను ఒక 10 రూపాయలు ఇచ్చి, లేకపోతే ఎన్ని రోజులకి వెళ్తున్నాను అన్ని 10, 50 రూపాయలు లేకపోతే ఒక 100 రూపాయలు నేను చెప్పి నేను ఇచ్చుకొని నేను ఊరెళ్ళి వచ్చేసరికి మళ్ళీ నా కోసం ప్రార్థన చేయడం. ఇప్పుడు ఆయన లేరు కదా, ఇప్పుడు ఆయన ప్రభు దగ్గరికి వెళ్ళిపోయారు. ఇప్పుడు రేపు ప్రొద్దున ఒకవేళ ప్రభు రాకడ జరిగినప్పుడు, ప్రభు నన్ను ఒకవేళ ఆయన సన్నిధానానికి అన్నట్టుగా తండ్రి ఇంటికి అన్నట్టుగా నన్ను తీసుకొని వెళ్ళినప్పుడు మా నాన్నగారిని చూసినంటే నాన్న అని చెప్పేసి మా నాన్నగారి దగ్గరికి వెళ్ళి, నాన్న ఎంతకాలం మీరు లేరు నాయనా, ఇదిగో మీ కొరకు ప్రతిరోజు నేను బయటకు వెళ్తున్న క్యాంపులన్నిటికీ 10 రూపాయలు చొప్పున దాచిపెట్టాను నాయన ఇదిగో నాయన అని చెప్పి తీసుకొని వెళ్ళి మా నాన్నగారి దగ్గరికి వెళ్ళను. లేకపోయినట్లయితే మా అమ్మగారిని చూసిన వెంటనే, అమ్మా మీరు నాకు మంచి కొరమైన కూర వండి పెట్టేవారు, అమ్మ నాకు మంచి మనుగుపాము కూర వండి పెట్టేవారు. మనుగుపాము కూడా చేపనండి, మళ్ళీ పాములు తిన్నాను అనుకున్నారు కనుక.
మా కొల్లేట్లో మనుగుపామని ఒక చేప ఉంటుంది, భలే రుచిగా ఉంటుందని బాబాయ్. కొల్లేటోళ్ళకే తెలుసు, మా మిగతా వాళ్ళకి అంతగా తెలియపోవచ్చునేమో, కానీ ఆ చేప తింటానంటే అబ్బా సూపర్ అనమాట. మా అమ్మగారు వండితే ఇంకా సూపర్ అయినాను. ఎవరికాలు అలాగంటారు. ఎవరికాలు ఎప్పుడు నా మాట విన్నా మీరేమంటారంటే మీ అమ్మగారు వండితే అని చెప్పేసి అని అంటారు. భార్యలు వచ్చిన తర్వాత పెళ్ళైన తర్వాత కూడా మనం సాధారణంగా ఎలాగంటామంటే మా అమ్మగారు వండితే మా చారు సూపర్ అంటుంది. చారు వండినా కానీ సూపర్ అన్నాడు కాదు. అప్పుడు భార్య కోపం వస్తుంది, మీ అమ్మతోటి వండించుకోపో అని చెప్పేసి అని అంటుంటుంది. అందుకని మనం కూడా ఎలా ఉండాలంటే అమ్మ నువ్వు వండింది చాలా బాగుంది, మా అమ్మగారు వండేది బాగానే ఉండేదని జాగ్రత్త చేసుకోవాలి. భార్యలకి తల్లి దగ్గర విషయంలోనూ మనం మాట్లాడుకునేటప్పుడు. సో నేను అక్కడ పరలోకానికి వెళ్ళి అమ్మ నువ్వు నాకు మంచి చేపల కూర వండేదాను అమ్మ, ఇంతకాలం నా భార్య తను వండింది కానీ దానికంటే నువ్వు వండే రుచికరం అయినటువంటి కానీ చేపల కూర అమ్మ ఎక్కడ వండి పెట్టమా అని చెప్పేసి నేను మా అమ్మగారి దగ్గరికి వెళ్ళను. అక్కడ నేను వెళ్ళేది ఎక్కడికనంటే తండ్రి ఇంటికి నేను వెళ్తున్నా. దెర్ ఇస్ ఎ బెటర్ ప్లేస్ అండి. హే ఫ్రెండ్స్, ఈ లోకం మనకు శాశ్వతం కాదు, ఈ లోకంలో ఉన్న జీవితం మనకు శాశ్వతం కాదు, ఈ భూమి మీద ఉన్న ఇల్లులు మనకు శాశ్వతం కాదు. దానికోసం పాకులాడేసుకుంటున్నామండి, పొడిచేసుకుంటున్నామండి, కానీ ఒకళ్ళ మీద ఒకరు దుయ్యబట్టేసుకుంటున్నామండి, సెటైర్లు వేసుకొని కోర్టు కేసులు పెట్టుకొని మనం నరుక్కొని చంపుకొని ఎంత అసలు భలే బాధ అనిపిస్తుంటుంది. మహా భక్తులు కూడా నేను బాబాగాను మంచి మంచి విశ్వాసములు ఉన్నటువంటి వారు కూడా ఈ నేల ఈ భూమి కొరకు ఇది మనది అన్నట్టుగా మళ్ళీ దాని బోర్డు పన్ను కడుతున్నాం లేనిపోయింది. మనం దానికి ఒక అడుగు ఏదైనా అట్టి జరిగిందంటే, ఒక అంగుళాలు ఏమైనా కొంచెం జరిగిందంటే ఎంత గొడవలు అయిపోతున్నాయండి. కానీ ఇది మనకి శాశ్వతం కాదు నాయన. బ్రదరు మీకు కూడా నేను చెప్తున్నా, మా సిస్టర్ గారు, ఈ లోకం మనకి శాశ్వతం కాదు. మనం వెళ్ళవలసిన స్థలం ఒకటి ఉంది. దెర్ ఈస్ ఎ బెటర్ స్టేటస్, ఇంకా మంచి స్టేటస్ ఉంది. ఈ లోకంలో మా నాన్నగారి ఇంటికి వెళ్ళడం, మా అమ్మగారి ఇంటికి వెళ్ళడం నాకు చాలా సంతోషం, నేను కాదను. నేనైతే మునుపటి రోజుల్లో అయితే ఎప్పుడు నేను అలసిపోయినా వెంటనే ఆకివీడి వెళ్ళిపోవాలి, మా అమ్మగారి దగ్గరికి వెళ్ళిపోవాలి, మా అమ్మగారు ఉన్న ఇంటికి వెళ్ళిపోవాలనుకుని అనుకుంటుండేవాడిని. కానీ ఈరోజు నేను చెప్తా, ఆకివీడి వెళ్ళిన దానికంటే, మా అమ్మగారి ఇంటికి వెళ్ళిన దానికంటే, మా నాన్నగారి ఇంటికి వెళ్ళిన దానికంటే, మా బంధువుల ఇళ్ళకి వెళ్ళిన దానికంటే, మాకు బిడ్డలైనటువంటి వారికి ఇళ్ళకి వెళ్ళిన దానికంటే శ్రేష్టమైనటువంటిది ఏంటంటే నా తండ్రి సాన్నిధ్యంలోనికి వెళ్ళడం. హల్లెలూయా. అందుకే నేను తప్పిపోయిన కుమారుడు వాడు బుద్ధి తెచ్చుకున్న తర్వాత, అఫ్కోర్స్ వాడు బుద్ధి తెచ్చుకున్నది అక్కడ సమృద్ధి అయిన ఆహారం దొరుకుతుందని, కానీ తీరా వాడు ఒక పనివాడుగా ఉండడానికి సిద్ధపడిస్తే ఆహారం కొరకు అన్నట్టుగా వాడు బుద్ధి తెచ్చుకొని తిరిగి వస్తే ఆ తండ్రి ఎదుర్కొని పరిగెత్తుకుంటూ వెళ్తాడు. వాడిని కావుగలించుకొని ఉన్నాడు, వాడిని ముద్దు పెట్టుకున్నాడు. అక్కడ ముద్దంటే ఒక ముద్దు కాదంట. ఒకసారి ఒకడు మాట్లాడుతుంటే నేను విన్నప్పుడు ఆవిడ భలే అనిపించిందండి. నేను తర్జుమా చేస్తున్నప్పుడు ముద్దుల మీద ముద్దులు అంటే ఇంకా మొక్క నిండా ముద్దులు పెట్టేసుకో, ఒళ్ళంతా ముద్దులు పెట్టేసుకున్నాడు, కావుగులించుకుని ముద్దు ఇంకిడికి ఉక్కురు బిక్కరు అయిపోయాడు అనమాట. ఆయన ఊపిరాడకుండా అయిపోయాడంట. అంతటి ప్రేమ ఆ తండ్రి సాన్నిధ్యంలో కనబడుతుంది. హే ఫ్రెండ్స్, దట్ ఈస్ ద బెటర్ ప్లేస్. అది శ్రేష్టమైనటువంటి ఒక స్థలం, అది శ్రేష్టమైనటువంటి ఒక ఇల్లు. నా తండ్రి ఏంట అనేకమైన నివాసములు కావాలి. దట్స్ నెంబర్ 1. రెండోది, ప్రభువైన యేసయ్య మాట్లాడితే ఏమన్నారంటే, నేను మరలా వస్తాను, నేను మరలా వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మల్ని తీసుకుని వెళ్తాను. నాట్ విత్ మై డాడీ, నాట్ విత్ మై మమ్మీ. నాకు తండ్రితో ఉండడానికి కాదు, నా తల్లితో ఉండడానికి కాదు, నా తోబుట్టు అయినటువంటి నా అన్నయ్య గారు కూడా ప్రభునందు నిద్రించారు కనుక ఆయనతో ఉండడానికి కాదు, లేక నా పినతండ్రి గారు నా పెదనాన్నగారు వాళ్ళతో ఉండడానికి కాదండి. ఎందుకంటే అక్కడ రక్తబంధం అనేటువంటిది లేదు, వారిలోని రక్తము లేదు, నాలో కూడా అక్కడ రక్తం అనేటువంటిది లేదు కనుక, ఇప్పుడు రక్త బంధం అనేటువంటిది మా మధ్యలో లేదు కనుక నేను వెళ్ళటం మా నాన్నగారి దగ్గరికి వెళ్ళడం, మా అమ్మగారి దగ్గరికి వెళ్ళడం, మా పెదనాయన దగ్గరికి వెళ్ళడం, మా చిన్నాయన గారి దగ్గరికి వెళ్ళడం. నేను ఎక్కడికి వెళ్తానంటే యేసుతో ఉండడానికి ఆయన దాన్ని తీసుకొని వెళ్తున్నారు. యేసుతో ఉండేటువంటి భాగ్యం ఎంత అమూల్యమైనటువంటి ఒక భాగ్యం స్నేహితులారా. యేసుతో ఉండేటువంటి భాగ్యం ఈ రోజుని నా దేవుడు వాగ్దానం చేస్తూ చెప్తున్నాడు, నేను మీకు తోడుగా ఉంటున్నా, నేను మీతో ఉంటున్నా, మీరు నాతో ఉంటున్నారు, నేను దిగి వస్తున్నా, నాతో ఉండడానికి నేను మిమ్మల్ని తీసుకుని వెళ్ళడానికి వస్తున్నా, నేను మిమ్మల్ని తీసుకుని వెళితే నాతోనే ఉంచుకుంటున్నా. వా, ఎంత అమూల్యమైనటువంటి మాట అండి. నేనండి మామూలునే, చిన్నోడిని. మీరు ఫీలింగ్ ఓకేను, ఎందుకంటే టీవీలో కనబడుతున్నానని, మిగతా ఛానల్స్లో కూడా కనబడుతున్నానని కొంతమందికి నేను అనువాదం చేసినందుచేత మీ ఫీలింగ్ అది. మీరు అనుకున్నారంతే నేనేదో పెద్దోడినని, నేనేదో పెద్ద గొప్పోడినని, నేను పెద్ద ఇదని, ఏదో పెద్ద ఫీలింగ్ నా గురించి మీకు. కానీ నాకు తెలుసు నేనేంటో అనేటువంటి విషయం నాకు తెలుసు, ఎంత చిన్నోడినన్న సంగతి నాకు తెలుసు, ఎంత సామాన్యుడో నాకు తెలుసు. కానీ మీ ఫీలింగ్స్ ఒక్కొక్కసారి నేను ఆలోచన చేసినప్పుడు నాకు ఎటో ఒకలాగా ఉంటుందండి బాబాయ్ గారు. ఎందుకంటే నేను మీ బండి ఎక్కాను అనుకో, సువార్తరాజు గారు మా బండి ఎక్కారు, నేను మీ కారులో వచ్చి అనుకో
సువార్తరాజు గారు మా కారులో వస్తున్నారు, నేను మీ ఇంటికి వచ్చాను అనుకోండి, సువార్తరాజు గారు మా ఇంటికి వచ్చారు, వాట్సాప్లో పెట్టేసుకుంటారు, స్టేటస్లో పెట్టేసుకుంటుంటారు, సువార్తరాజు గారు మా ఇంటికి వచ్చారు. ఏముంది సువార్తరాజు గారు 5 అడుగుల 2 అంగుళాలు ఎత్తు అంతే. సువార్తరాజు ఏమీ లేదు. సువార్తరాజు కూడా ఒక మనిషే. సువార్తరాజు కూడా ఒక మామూలు సామాన్యమైనటువంటి ఒక మానవుడు. దిస్ నథింగ్ ఇన్ సువార్తరాజు అండి. కానీ ఈ రోజుని సువార్తరాజు కాస్త టీవీలో కనబడుతున్నందు చేత, సువార్తరాజు గారిని దేవుడు వాడుకున్నందు చేత, సువార్తరాజు గారు ఎన్నిసార్లు ఇజ్రాయెల్ దేశానికి వెళ్ళొచ్చినందు చేత, సువార్తరాజు గారు పెద్ద పెద్ద వాళ్ళ ప్రక్కన తర్జుమాలకు నిలబడిన చేత, ఈరోజు సువార్తరాజు అనేటువంటి ఈ సామాన్యమైనటువంటి ఈ వ్యక్తినే మీరెంత ఘనంగా భావిస్తే ఒకసారి ఆలోచించేయండి. నిజానికి ఆ దేవాతి దేవునితో, యేసయ్యతో నాకైతేనండి ఎంత ఆనందమో పులకరిస్తుందంటాను, నా ఒళ్ళు పులకరిస్తుందంటాను, నేను నా హృదయం ఉప్పొంగుతుందండి. ఎందుకంటే నా యేసుతో ఉండేటువంటి మాట. అఫ్కోర్స్ అక్కడ నా యేసుతో, నా యేసులో మా అమ్మగారు ఉండొచ్చు, మా నాన్నగారు ఉండొచ్చు, మా బంధువులు ఉండొచ్చు, మాకు తెలిసినటువంటి వాళ్ళు ఉండొచ్చు, వాళ్ళని వాళ్ళకున్న మహిమ దేహమును బట్టి వాళ్ళని నేను చూచి ఆనవాళ్ళు కట్టి ఉండొచ్చు. కానీ అక్కడ అమ్మ అని చెప్పేసి నేను వెళ్ళను అక్కడికి, నాన్న అని చెప్పేసి నేను వెళ్ళను అక్కడికి. నేను చూసేదల్లా నా యేసే, అబ్బా తండ్రి అని చెప్పేసి అని నా దేవుని యొక్క సన్నిధానంలో, నా తండ్రి ఇంటిలో. ఎంత అమూల్యమైనటువంటి ఒక విషయం అండి. ఈ విషయాన్ని వివరించాలంటే మన తెలుగింటి ఆడబడుచులైనటువంటి వాళ్ళ యొక్క విషయాలనే మనం చెప్పుకోవాలి. ఏం చేతనంటే నేను చాలా కుటుంబాలు గమనిస్తూ ఉన్నా. అదేంటనంటే సాధారణంగా బిడ్డలు, మరి ముఖ్యంగా ఆడబిడ్డలు అయినటువంటి వారండి, వాళ్ళ తండ్రి ఇంటికి వెళ్ళాలంటే ఉండే ఆనందం చూడాలండి. అమ్మమ్మమ్మ చెప్పలేమండి బాబేగాను. నా కూతురు ఉంది, నా కూతురు కూడా ఎప్పుడైనా వస్తానంటే కనుక నా దగ్గరికి రావాలనుకుంటే కనుక ఎంత ఆనందంగా వస్తుందో. నా తండ్రి సంపాదించిన ఇంటిలో నేను ఉండాలి, నాన్నగారు కట్టించినటువంటి ఇంటిలో నేను ఉండాలి, నా తండ్రి ఆస్తి ఇది, నా తండ్రి ఇల్లు ఇది అని చెప్పేసి ఆ ఇంటిలో తను దర్జాగా ధీమాగా తిరుగుతూ ఉన్నప్పుడు నాకు ఎంత ఆనందమో. నా కూతురు నా దగ్గరికి వచ్చినప్పుడు, కూతురులుగా పరిగణించబడినటువంటి నా కోడళ్ళు నాతో పాటు ఉన్నప్పుడు ఎంత ఆనందమో, నా కొడుకుగా అయినటువంటి వారు నాతో ఉన్నప్పుడు ఎంత ఆనందమో, కొడుకుగా పరిగణించబడినటువంటి మా అల్లుడు గారు మాతో ఉన్నప్పుడు మాకు ఎంత ఆనందమో. ఒక్కొక్కసారి మా కుటుంబం అంతా మేము అలా కూడుకున్నప్పుడు అండి, వి రియల్లీ ఎంజాయ్ లైక్ ఎనీథింగ్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క సన్నిధానంలో మేము ఎంతో ఆనందిస్తూ ఉంటాం, ఎంతో ఆనందంగా మేము ఉంటూ ఉంటాం. ఇది నన్ను అందుకే నేను చెప్తున్నా, స్నేహితులారా, దేర్ ఈజ్ ఎ బెటర్ స్టేటస్ ప్లేస్. ఒక అద్భుతమైన స్థలం ఉంది, అది తండ్రి ఇల్లు. ఒక అద్భుతమైనటువంటి స్థలం ఉంది, అది యేసుతో ఉండేటువంటి ఒక స్థలం, యేసుతో ఉండేటువంటి ఒక భాగ్యం. అందుకని ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో అనుకుంటే అక్కడ రాయబడుతున్నటువంటి మాటలు ఏమంటాడంటే, జయించు వాణిని నా సింహాసనం మీద కూర్చుండనెత్తును. ఈ సింహాసనము తండ్రి యొక్క సింహాసనము. తండ్రి యొక్క సింహాసనాన్ని తండ్రి అయిన దేవుడు తన కుమారునికి ఇచ్చినాడు. ఇప్పుడు మనల్ని తీసుకుని వెళ్ళి ఏమన్నాడంటే, నా సింహాసనం మీద కూర్చోండనేస్తాను. మిమ్మల్ని మామూలుగా కాదు, మిమ్మల్ని నిలబెట్టొచ్చడం కాదు. తండ్రి ఇంటికి వెళితే స్నేహితులరా, అక్కడ తండ్రి ఇంటి దగ్గర మనం బయట గేట్ దగ్గర నిలబడినట్టు కాదు. తండ్రి ఇంటి దగ్గరికి మనం వెళ్ళినప్పుడు అక్కడ వరండాలో నిలబడడం కాదు. తండ్రి ఇంటికి మనం వెళ్ళినప్పుడు ఆ తండ్రిని దేవుడు సింహాసనం మీద ఇలా కూర్చుని ఉంటే మన పక్కన మనం కూడా చేతులు కట్టుకొని నిలబడ్డానికి కాదు. ఆ దేవుడు చెప్తున్న అమూల్యమైన సత్యం ఏంటంటే, తండ్రి సింహాసనం ఇది. తండ్రి సింహాసనం మీద కుమారుడైన యేసయ్య కూర్చున్న సింహాసనం. యేసయ్య కూర్చున్న సింహాసనంలో దేవుడు నన్ను తీసుకెళ్ళి కూర్చోబెడుతున్నాడు, ఆయన మిమ్మల్ని తీసుకెళ్ళి కూర్చోబెడుతున్నాడు. ఆయన దేర్ ఈజ్ ఎ బెటర్ ప్లేస్. ఎట్లానా దాని కొరకు ప్రాకులాడదాం, దాని కొరకు ఎదురు చూద్దాం. ఏమండి, ఈ లోకంలో ఉన్న సింహాసనాలు ఏమందిలేండి బాబు, ఈ లోకంలో ఉన్నటువంటి ఇల్లు ఏమనే లేండి బాబు, ఈ లోకంలో ఉన్న ఆస్తిపాస్తులు ఏమందండి, కొట్టుకొని చావడానికి తప్ప అంతమించి దేనికి పనికి రానటువంటిది ఈ లోకంలో ఉండేటువంటి ఆస్తిపాస్తులన్నీ కూడా. కానీ ఈరోజు నీ క్రీస్తు ప్రేమతో నేను చెప్తున్నా, బెటర్ ప్లేస్, ఏ బెటర్ స్టేటస్. ఈ భూమి కంటే మించినటువంటిది, ఈ లోకము కంటే మించినటువంటిది, మనం వెళ్ళగలిగినటువంటి ఒక బెటర్ స్టేటస్గా పరిగణించబడినటువంటిది, అది తండ్రి ఇంటికి మనం వెళ్ళేటువంటిది. ఆ కుమారుడైనటువంటి యేసు క్రీస్తు వారితో ఉండేటువంటి ఒక భాగ్యం సంపాదించుకున్నట్టు, అబ్బా ఎంత అమూల్యమైనటువంటి ఒక స్థితి అండి. ఇది దేవుడు మనకి ఇస్తున్నాడు. ఇట్టి స్టేటస్ మీరు పొందుకోవాలంటే వెరీ సింపుల్, యేసుని మీ రక్షకునిగా అంగీకరించి తీరాలి. యేసు క్రీస్తుని మన ప్రభువుగా మనం అంగీకరించాలి. 2000 సంవత్సరాల క్రితం మన కొరకు ఈ లోకంలోనికి వచ్చి సిలువలో తన ప్రాణం పెట్టిన ఆ యేసుక్రీస్తు ప్రభువాన్ని మన జీవితంలోనికి ఆహ్వానించుకొని, అయ్యా ఇక మీదట మీరే నా ప్రభు, మీరే నాకు తండ్రి,
ఆ తప్పిపోయిన కుమారుడు తండ్రి ఇంటికి తిరిగి వచ్చినట్లుగా మనం కూడా మనకు ఉన్నటువంటి ఒక పాప స్థితిలో నుంచి మనం విడుదల పొందుకొని మనం ఉన్నటువంటి ఒక పాపపు లోకంలో నుంచి మనం బయటకు వచ్చినటువంటి వారమైంది. మనం ఆ తండ్రి దగ్గరికి వెళ్ళడానికి అన్నట్టుగా, ఆ తండ్రి ఇంటికి వెళ్ళడానికి అన్నట్టుగా మనం ఎప్పుడైతే తిరిగి వస్తామో ఆ తండ్రి మనల్ని కౌగిలించుకుంటాడు, మనల్ని ముద్దులు పెట్టుకుంటాడు, మన మీద ప్రశస్తమైన వస్త్రాన్ని తొడుగుతున్నాడు. ఇంటి లోపలికి తీసుకొని వెళ్ళి పెద్ద విందు చేసి తనతో పాటు మనల్ని కూర్చొని పెట్టుకుంటున్నాడు. హే ఫ్రెండ్స్, హ్యావ్ యూ యాక్సెప్టెడ్ జీసస్ క్రైస్ట్ ఇన్ యువర్ లైఫ్? మీ జీవితంలో యేసుక్రీస్తు అని మీ రక్షకునిగా మీరు అంగీకరించినారా? యేసుక్రీస్తు అని మీ ప్రభువుగా, మీ బాస్గా మీరు అంగీకరించినారా? మీ జీవితం ఏదో ఒక అధికారిగా ఆ యేసుక్రీస్తు ప్రభువాన్ని మీరు కలిగి ఉన్నారా? ఒకవేళ ఇంకనూ మీ జీవితంలో యేసుక్రీస్తు ప్రభువారికి స్థానం ఇచ్చి ఉండి ఉండకపోతే, ఆయన ప్రేమతో మీ హృదయం అనే తలుపు తడుతూ ఉన్నాడు. ఆయన ప్రేమతో మీ రక్షకునిగా మిమ్మల్ని రక్షించడానికి, మిమ్మల్ని ఆ తండ్రి ఇంటికి తీసుకుని వెళ్ళడానికి ఆయన కనిపెడుతున్నాడు. ఆ తండ్రి కనిపెట్టిన రీతిగానే, కుమారుని కొరకు కనిపెట్టిన రీతిగానే ఆ దేవాతి దేవుడు మీ కొరకు ఆయన ఎదురు చూస్తున్నాడు. వద్దామా? తండ్రి కౌకిట్లోకి వచ్చేద్దామా? రండి, కమాన్ ఫ్రెండ్స్. ఎంతకాలం మనం బయట లోకంలో, ఈ చెడిపోయిన లోకంలో మనం జీవించేది, అక్కడంతా దుఃఖము వేదన తప్పితే ఇంకేముండదండి ఈ లోకంలోని. కానీ అదే తండ్రి ఇంటికి వెళ్తే అద్భుతమైనటువంటి స్థితి. అసలు ద వెరీ థాట్ ఆఫ్ బీయింగ్ ఇన్ ద హౌస్ ఆఫ్ మై ఫాదర్ ఇట్స్ ఆఫ్ ఈజ్ ఎ గ్రేటెస్ట్ థింగ్. నా తండ్రి ఇంటిలో నేనున్నాను అనేటువంటి చాలండి బాబు నాకు ఆనందంగా. నా యేసుతో నేనున్నాను అనేటువంటి అది నాకు ఆనందం అండి. అట్టి భాగ్యం దేవుడు మీకును మనకును అనుగ్రహించును గాక. తండ్రి, నీకు వందనాలు. మానవ మాతృలం నాయన, పుట్టిన తర్వాత ఈ లోకంలో ఏదో ఒక పొరపాట్లు అనేటువంటివి చేసి నీకు దూరం అయిపోతూ వచ్చినాం, నీకు లోబడకుండా మేము ఉంటూ వచ్చినాం. సారీ నాయన, ఈరోజు నీ మమ్మల్ని క్షమించమని మేము అడుగుతున్నాం. తప్పిపోయిన కుమారుడు ఎలాగైతే తిరిగి తండ్రి వద్దకు వచ్చినాడో అలాగనే ఈ రోజున మేము కూడా నీ దగ్గరికి రావడానికి మేము మనసు కలిగి ఉండి మిమ్మల్ని అడుగుతున్నాం. మమ్మల్ని క్షమించండి, మా దోషములను క్షమించండి, మా పాపములను తీసివేయండి. ఈ దినాన్ని మీరు మా రక్షకునిగా, మీరు మా ప్రభువుగా, మీరు మా జీవితం మీద అధికారిగా ఉండండి. తద్వారా మేము ఈ లోకాన్ని విడిచిపెట్టినప్పుడైనా, నీ రాకడ జరిగినప్పుడైనా ఆ తండ్రి ఇంటికి మేము వచ్చేటువంటి వారముగా అలాంటి ధన్యత మీరు మాకు ఇస్తున్నందుకు నీకు వందనాలు. మా ప్రభు, ఈ సమయం ముందు ఒకవేళ ఎవరైనా దుఃఖంలో ఉండి ఉంటే, ఎవరైనా వేదనలో ఉండి ఉంటే, మరి ముఖ్యంగా కుటుంబంలో ఎవరైనా ఈ లోకాన్ని విడిచిపెట్టిన అనుభవంతో కన్నీటితో ఉండి ఉంటే, ఎవరైనా ప్రభునందు నిద్రించిన వారుగా వీరి యొక్క కుటుంబీకులైనటువంటి వారి గురించి ఒకవేళ దుఃఖము వేదనలో ఉండి ఉంటే వీరి కొరకు నేను ప్రార్థన చేస్తున్నా. ప్లీజ్ డాడీ, ఆ దుఃఖమును తీసివేసి వారికి కావాల్సిన ఆదరణ దయచేయండి. ఎందుకనంటే దేర్ ఈజ్ ఎ బెటర్ ప్లేస్. మాకు ఒక శ్రేష్టమైన స్థలం ఉన్నది నాయన, అది తండ్రి ఇల్లు. నాన్న, మాకు ఒక శ్రేష్టమైన స్థలం ఉన్నది నాయన, అది యేసుతో ఉండినటువంటి భాగ్యం. ఇక మా హృదయంలో కలవరపడవలసిన అవసరం లేదు, మేము దుఃఖపడవలసిన అవసరం లేదు నాన్న, మేము దిగులు చెందవలసిన అవసరం లేదు. ఆ తండ్రి ఇంటి కొరకు మేము ఎదురు చూస్తున్నాం. ఏ క్షణమో ఏ గడియో నీ రాకడ జరిగినప్పుడు, ఏ క్షణమో ఏ గడియో మా ఆత్మ ఈ దేహాన్ని విడిచిపెట్టినప్పుడు ఆ తండ్రి ఇంటికి మేము వస్తున్నటువంటి వారముగా నాన్న, కుమారుడిని యేసుతో మేము ఉండేటువంటి భాగ్యం కలిగిన వారుగా అట్టి ధన్యత మీరు మాకు ఇస్తున్నందుకు నీకు వందనాలు. ఈ కుటుంబాన్ని అంతటిని నేను దీవిస్తున్నా నాన్న. నీ సన్నిధానంలో మేము ఉండగలిగినట్లుగా, తండ్రి ఇంటిలో మేము ఉండగలిగినట్లుగా, కుమారులముగా కుమార్తెలుగా మేము ఉండినట్లుగా అటువంటి ధన్యత ఈ బిడ్డల మీద నేను విడుదల చేస్తూ యేసు నామమున ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలను దేవదేవుని దీవెన ఆశీర్వాదం ఆయన బిడ్డలముగా మనకును మన కుటుంబములకును, మనం ఏదో ఒక రోజు ప్రభు రాకడ జరిగినప్పుడు ఆ తండ్రి ఇంటిలో మనం ఉండినట్లు, యేసుతో మనము జీవించున్నట్లు సదా మనకు తోడయండి, సహాయం చేసి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. వెల్ స్నేహితులారా, తండ్రి ఇల్లు మన కొరకే, ఆ తండ్రి మన కొరకే దాన్ని సిద్ధం చేసినారు. ఆయన అంటారు కదా, జగత్తు పునాది వేయబడక మునిపే మీ కొరకు సిద్ధపరచబడినటువంటి రాజ్యం, మీ కొరకు సిద్ధపరిచిన గృహం. బా, సూపర్ అండి బాబాయ్ గారు. అటువంటి భాగ్యం దేవుడు మనకి ఇచ్చినారు. యేసుతో ఉండేటువంటి బెటర్ స్టేటస్ ప్లేస్ దేవుడు మనకి ఇచ్చినారు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ విషయంలో ఒకవేళ మీరు ఇంకా ఏదైనా తెలుసుకోవాలని కోరుకున్నా, ఒకవేళ ఈ విషయంలో మీరు పొందుకున్న మేలు నాతో పంచుకోవాలని కోరుకున్నా, నా అడ్రస్ ఈ సత్య సువార్త, సామర్లకోట 533440, తూర్పుగోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. అడ్రస్ మరొకసారి చెప్తూ ఉన్నా, ఈ సత్య సువార్త, సామర్లకోట్ 533440, ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. అప్పటికి ఒకవేళ నాతో మీరు ఫోన్లో మాట్లాడాలని కోరుకున్నట్లయితే నా ఫోన్ నెంబర్స్ 9848110907, 94400409992, 888855276662. ఒకవేళ ఈమెయిల్ చేయాలనుకున్నట్లయితే నా ఈమెయిల్ ఐడి ఈసత్యసువార్త@gmail.com. మళ్ళీ రేపటి దినాన్ని ఈ సత్య సువార్త కార్యక్రమం
కార్యక్రమంలో మిమ్మల్ని కలుసుకునేటంత వరకు మిమ్మల్ని అందరినీ ఆ తండ్రి ఇంటికి తీసుకుని వెళుతున్న మన తండ్రి అయిన దేవుని చేతులకు మిమ్మల్ని అప్పగిస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్న మీ ప్రియ సహోదరుడు ఈ సత్య సువార్త రాజు.